హలో ఫ్రెండ్స్, నా పేరు సత్యనారాయణ. ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాము. ఒకసారి వీడియోని పరిశీలించండి. బర్డ్స్ గ్రూప్స్ ఏరోప్లేన్ తప్పించుకొని ఫ్లో అయినాయి. ఇది పార్టికల్ ఉపయోగించి తయారు చేసిన వీడియో. ఈ ఎఫెక్ట్ ఎట్లా చేయాలనేది, ఒక ఆబ్జెక్ట్ ఎదురైనప్పుడు దాన్ని తప్పించుకొని ఎలా వెళ్ళాలనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. చూడండి, అక్కడ టచ్ అవ్వగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ క్రాస్ చేసుకుంటూ పైనుంచి వెళ్ళిపోయినాయి. విమానం మీద కూడా వెళ్ళకుండా, ఏరోప్లేన్ మీద కూడా వెళ్ళకుండా. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసిన ఎఫెక్ట్. ఇక్కడ రెండు కాంపోజిషన్లు తీసుకుందాము. మెయిన్ కాంపోజిషను బార్డ్స్ కాంపోజిషను, రెండు కాంపోజిషన్ తీసుకుందాము. మెయిన్ కాంపోజిషన్లోకి వెళ్దాం. మెయిన్ కాంపోజిషన్లోకి వెళ్ళి బర్డ్స్ కాంపోజిషన్లోకి డ్రా చేయండి. ఇంపోర్ట్ ఫైల్స్లో మనకు కావాల్సిన ఏరోప్లేన్, అండ్ సింగిల్ బార్డ్, ఈ రెండుని తీసుకోండి. బార్డ్స్ కాంపోజిషన్లోకి వెళ్ళి బార్డ్ జిప్ ఫైల్ వేయండి. అక్కడ బార్డ్ జిప్ ఫైల్ వచ్చింది. మెయిన్ కాంపోజిషన్లోకి ఏరోప్లేన్ వేయండి. తర్వాత ఇంకో కాంపోజిషన్ బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకుందాము. క్రౌడ్స్, ఈ క్రౌడ్స్ కూడా తెచ్చేసుకోండి. ఏరోప్లేన్ కనపడుతుంది కదా మీకు. ఇప్పుడు ఈ క్రౌడ్స్ బాగా సాగదీయండి. దీని వరకే మనకు కీ పెట్టండి. దీని పొజిషన్లోకి వెళ్ళి క్రౌడ్స్ మూమెంట్స్ ఎలా చేద్దామని చూడండి ఒకసారి. మనకు వీడియో వచ్చేటికి 5 సెకండ్స్లో అయిపోయింది కాబట్టి, లేదా 10 సెకండ్స్ పెట్టండి. పొజిషన్ మీద క్లాక్ మీద క్లిక్ ఇచ్చి స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్ వచ్చేటికి ఎక్స్ని డౌన్ చేయండి. ఒకసారి జూమ్ చేద్దాం, ప్లే కొడదాం. క్రౌడ్స్ మూవ్ అయినట్టు మీకు అర్థమవుతుందిగా. ఇది క్రౌడ్స్ మూవ్ అవుతున్నాయి. ఓకే, కరెక్ట్ అయిపోయింది. ఏరోప్లేన్ తీసుకోండి. దాన్ని తిరగేయండి. ఇట్లా మన మౌస్ పెట్టుకుని లెఫ్ట్ మౌస్ పెట్టి డ్రా చేయకుండా తిరగేయచ్చు. తిరగేయండి. తిరగేసి అలా ఉంచేసేయండి. దీనికి కీస్ కూడా ఏం అవసరం లేదు. ఒకసారి ఎఫెక్ట్ని పరిశీలించండి. ఏరోప్లేన్ ఆకాశంలో వెళ్తున్నట్టు మీకు ఎఫెక్ట్ వచ్చిందా లేదా చూడండి, పరిశీలించండి. ఏరోప్లేన్ పిఎన్జీ, బ్యాక్గ్రౌండ్ జేపీజీ ఫైలు. మనం బార్డ్స్ తీసుకుందాం ఇందాక, అది జిప్ ఫైల్ అండి. ఓకే, ఎఫెక్ట్ ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది బార్డ్స్ని ఎడిటింగ్ చేద్దాం. ఎఫెక్ట్లో వచ్చేటికి లీనియర్ కీ కొట్టండి. ఐ డ్రాపర్ తీసుకుని సెలెక్ట్ చేయండి. ఫైనల్ మ్యాట్ పెట్టుకోండి. వైట్ వచ్చాడు చూడండి. ఫైనల్ అవుట్పుట్ పెట్టండి. మ్యాట్లో సింపుల్ చౌక్ మ్యాట్ యాడ్ చేయండి. దీన్ని 2 చేయండి.
లేదా 1 చేయండి. 1 కొంచెం క్లియర్గా ఉంది. బర్డ్ ఎఫెక్ట్ క్లియర్ అయిపోయింది. బర్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కట్ చేసాము, దానికి చౌక్ మ్యాట్ యాడ్ చేసాము. ఇంకా మెయిన్ కాంపోజిషన్లోకి వద్దాము. ఈ మొత్తం ఉన్న లేయర్స్ నేను ఆపుకున్నాక న్యూ సాలిడ్ ఒకటి తీసుకోండి. పార్టికల్ టైప్ చేయండి. దీనికి పార్టికల్ అని పేరు చేయండి. పార్టికల్స్ ట్రాప్ కోడ్లో ఎఫెక్ట్ ట్రాప్ కోడ్లో పార్టికల్ యాడ్ చేయండి. ఒకసారి ప్లే ముందు జరిపి చూడండి. పార్టికల్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎమిటర్లో పాయింట్ బదులు బాక్స్ పెట్టండి. వైహెచ్ఓడికి 1 పెట్టండి.